మూడోసారి ప్రాతినిధ్యం వహిస్తున్న బొత్స గత ఎన్నికల్లో తన సెగ్మెంట్ లో పెద్దగా ప్రచారం చేసిన దాఖలాలు కూడా కనిపించవు. అక్కడ తనకు ఎదురు లేదన్న నమ్మకంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాలు నిర్వహించేవారాయన. అయితే ఇప్పుడు బొత్స సత్యనారాయణకు ఆ నమ్మకం సడలిందా? చీపురుపల్లిలో ఓటమి భయం పట్టుకుందా? రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణకు ఓటమి భయం పట్టుకుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లాలోని చీపురుపల్లిలో ఈ మధ్య తెగ తిరిగేస్తున్నారాయన. కనీసం వారానికి ఒకసారైనా నియోజకవర్గంలో కలియ తిరుగుతూ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. నిజానికి బొత్సకి చీపురుపల్లిలో మంచి పట్టుంది. 2004 నుంచి క్యాస్ట్ ఈక్వేషన్స్ తో బొత్సకి చీపురుపల్లిలో తిరుగు లేకుండా పోయింది. విభజన ఎఫెక్ట్ తో ఒక్క 2014లో తప్పిస్తే మిగిలిన 3 సార్లు కూడా చీపురుపల్లి నుంచి గెలిచి 3 సార్లు మంత్రి అయ్యారు బొత్స. అయితే గతంలో ఈ నియోజకవర్గంలో ఎన్నికలను బొత్స మేనల్లుడు చిన్నా శ్రీను చూసుకునేవారు. బొత్స రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉంటే ఇక్కడి నాయకులను పోల్ మేనేజ్మెంట్ అంతా చిన్నా శ్రీను చక్కదిద్దేవారు. దాంతో బొత్స నియోజకవర్గానికి ఎప్పుడో ఒకసారి అలా వచ్చి ఇలా వెళ్లిపోయేవారు. ఏమైనా ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటే నియోజకవర్గంలో కనిపించేవారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు అలా కనబడటం లేదు. మేనల్లుడు చిన్న శ్రీనుతో ఆధిపత్య పోరు నడుస్తుండటంతో చీపురుపల్లి రాజకీయాలు చక్కదిద్దే పెద్ద దిక్కు లేకుండా పోయాడు. మరోవైపు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చీపురుపల్లి బరిలో దిగుతారన్న ప్రచారం బొత్సకి తలనొప్పిగా మారిందట. నియోజకవర్గంలో సొంత వర్గం ఉన్నా వారిలో ఎవరికీ పోల్ మేనేజ్మెంట్ చేసేంత సీన్ లేకపోవటం ఇబ్బందికరంగా మారిందట. జిల్లా వైసీపీ అధ్యక్షుడైన చిన్న శ్రీను అప్పుడప్పుడు చీపురుపల్లిలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న మేనల్లుడిని నమ్మే స్థితిలో లేరంట బొత్స. అందుకే నియోజకవర్గంలో కలియ తిరగటం, మండల స్థాయి సమీక్షలు నిర్వహించడం, టీడీపీ నాయకుల్ని ఆకర్షించి వైసీపీలో చేర్చుకోవడం వంటివి కాని చేస్తున్నారట. గత 20 ఏళ్ల నుండి బొత్స చీపురుపల్లికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులంతా చిన్న శ్రీను కనుసన్నల్లోనే పనిచేస్తూ వచ్చారు. అలాంటిది ఇప్పుడు మామ ఆళ్లుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుండటంతో అన్ని తానే చూసుకోవాల్సి వస్తుందట మన అమాయకుడికి. అది కాక ఒకవేళ గంటా శ్రీనివాసరావు ప్రత్యర్థిగా పోటీ చేస్తే చిన్న శ్రీను ఆయనకు తెర వెనుక మద్దతిచ్చి తనను ఓడిస్తాడని అనుమానిస్తున్నారట బొత్స. అందుకే గతానికి భిన్నంగా నియోజకవర్గంలో ప్రతి చిన్న పనిని బొత్సనే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారట. ఇలా సొంత నియోజకవర్గంతోనే తల బొప్పి కడుతుంటే తన సతీమణి ఝాన్సీ విశాఖ ఎంపీ అభ్యర్థిగా ఉండటం మరింత భారంగా తయారైందట ఆయనకి. ఓ పక్క గంటా శ్రీనివాసరావు వస్తే ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తుంటే మరోపక్క విశాఖ ఎంపీగా తన ఝాన్సీని ఎలా గెలిపించుకోవాలా అని తర్జన భర్జన పడుతున్నారట. ఇటు చూస్తే మేనల్లుడు మజ్జీ శ్రీను గంటాలతో పోరాటం, అటు విశాఖలో భార్య విజయం. ఇన్ని సవాళ్ల మధ్య అసలు చీపురుపల్లిలో గెలుస్తానా లేదా అన్నది సందిగ్ధతతో ఉన్నారట సీనియర్ నేత. అంతే మరి, రోజులన్నీ ఒకేలా ఉండవు కదా.